మిత్రులారా నమస్తే. సాధారణంగా సినిమా పాట అంటే మనకు వినోదాన్ని ఇచ్చేటటువంటిది అనుకుంటాం. కానీ అడపాదడపా అద్భుతమైనటువంటి జీవన తత్వాన్ని తెలిపేటటువంటి పాటలు కూడా ప్రధానంగా మనకి పాత సినిమా పాటల్లో కనిపిస్తాయి. ఇవాళ అలాంటి ఒక అద్భుతమైనటువంటి పాట గురించి తెలుసుకుందాం. 1953లో కోవెలమూడి భాస్కర్రావు నిర్మాణ సారథ్యంలో శ్రీ రామకృష్ణరావు గారు, భానుమతి గారి భర్త రామకృష్ణరావు గారి దర్శకత్వంలో సముద్రాల రామానుజాచారి, ఈయన సముద్రాల జూనియర్ అంటాం, వాళ్ళ నాన్నగారు సీనియర్, ఈయన జూనియర్, ఈయన రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పాట. దీనికి సంగీతం ఘంటసాల మాస్టర్, పాడింది కూడా ఘంటసాల గారు. సినిమా పేరు బ్రతుకు తెరువు. ఈ సినిమాలో మొదటిసారిగా అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు జంటగా నటించారు. ఈ బ్రతుకు తెరువు కోసం ఇందులో హీరో అబద్ధం చెప్పాల్సి వస్తుంది. ఏమిటి అబద్ధం అంటే, పెళ్ళయ్యి భార్య పిల్లలు ఉన్నప్పటికీ పెళ్ళి కాలేదని చెప్పి ఒక జమీందారు వద్ద ఉద్యోగంలోకి చేరతాడు. ఆ జమీందారు కూతురు ఇతనికి పెళ్ళి కాలేదనే ఉద్దేశంతో ప్రేమిస్తూ ఉంటుంది. అంటే ఉద్యోగం లేకపోవడం అనేది ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో ఉంది. మనకు ఇలాంటి ఒకటి మిస్సమ్మ సినిమాలో చూసినట్లయితే సావిత్రి, ఎన్టీఆర్ పెళ్ళి కాకపోయినా ఇద్దరికి పెళ్ళి అయిందని అబద్ధం చెప్పి స్కూల్లో టీచర్స్గా జాయిన్ అవుతారు. అలాంటి ఈ సందర్భంలో ఇక్కడ సందర్భం పెళ్ళైనా కాలేదు అని హీరో చెప్పి ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. ఒక సందర్భంలో, ఒక ఫంక్షన్లో, ఒక పార్టీలో హీరో పాట పాడాలి. ఇలాంటప్పుడు సాధారణంగా ఒక వినోదాత్మకమైన గీతమే రాయొచ్చు. కానీ ఆనాటి గీత రచయితలు అద్భుతమైన ఫిలాసఫీని కూడా ఆ పాటల్లో పొందుపరిచేవాళ్ళు. మరి ఇప్పుడు పాట ఏంటి? అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం. మిత్రులారా, నేను పాట పాడే సాహసం అయితే చేయను, దాని సాహిత్యాన్ని మాత్రం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందం అంటే సాధారణంగా నేను మొదట్లో ఈ పాట విన్నప్పుడు వ్యక్తుల యొక్క అందం అనుకునేవాడిని. కానీ తర్వాత ఈ పాటని కొంచెం గ్రహించడం మొదలుపెట్టిన తర్వాత, కాదు, ఇది అలాంటి అందం కాదు, ఇది వ్యక్తుల అందం కాదు, ఈ సృష్టిలోని ప్రకృతి అందం. చూడగలిగే దృష్టి మనకుంటే, ఆస్వాదించగల నేర్పు మనకుంటే, ఈ సృష్టిలో ప్రతిదీ, ప్రకృతి, సూర్యుడు, చంద్రుడు, చెట్లు, పక్షులు, జంతువులు, ప్రతిదీ ఒక అద్భుతం, అందం. అలాంటి అందాన్ని ఆస్వాదించగలిగే శక్తి మనకుంటే అదే ఆనందం. అందమే ఆనందం. ప్రకృతిలో ఉండే అందాన్ని మనం ఆస్వాదిస్తే అది ఆనందం. తర్వాత ఏమంటున్నాడు? ఆనందమే జీవిత మకరందం. జీవితం అనేది ఒక పుష్పం అనుకున్నట్లయితే, ఆ పుష్పము నుండి వచ్చేటటువంటి మకరందం ఆనందం. ఇది చాలామంది మనం తెలుసుకోలేకపోతున్నాం. జీవితాన్ని రకరకాలుగా, కొంతమంది నిరాశతో, వేదనతో రకరకాలుగా వెళ్ళబుచ్చుతూ ఉన్నాం. పరమార్థం ఏమిటంటే ఆనందో బ్రహ్మ అంటాం. ఆనందమే బ్రహ్మస్వరూపం. కాబట్టి ఆనందంగా జీవించాలి. అలా జీవించాలి అంటే నీకు గొప్ప గొప్ప సంఘటనలు ఆనందాన్ని ఇచ్చేటివే జరగాలనేం కాదు. నువ్వు ప్రకృతిని దర్శిస్తే కూడా ప్రకృతిలోనే అందం ఉంది. ఆ అందాన్ని ఆస్వాదిస్తే ఆనందం ఉంది. ఇది జీవిత మకరందం. పడమట సంధ్యారాగం, కొన్ని చెప్తున్నాడు ఆ ప్రకృతిలోటివి. పడమట సంధ్యారాగం, సూర్యాస్తమయం. మనకు తీరికుండి ప్రశాంతంగా కాసేపు చూడగలిగితే సూర్యాస్తమయం ఒక అద్భుతమైనటువంటి దృశ్య కావ్యం. కుడి ఎడమల కుసుమ పరాగం. మనం చాలామంది నడుస్తూ ఉంటాం. మనకు అటువైపు ఇటువైపు రకరకాల పూల మొక్కలు, గడ్డి మొక్కలు కనిపిస్తూ ఉంటాయి. అయితే
మన యొక్క జీవన పోరాటంలో ఆ పరుగులో పడి ఈ సున్నితమైనటువంటి ఆ విషయాలని ఆస్వాదించలేకపోతున్నాం. మన చుట్టూ అద్భుతం ఉంది, ఒక పువ్వు, ఒక మొక్క, అద్భుతం అది. సో అలా కుడి ఎడమల కుసుమ పరాగం, పూల మొక్కలు ఉన్నాయి. ఒడిలో చెలి మోహన రాగం, ఒడిలో చెలి మోహన రాగం. చెలి అంటే ఎవరో, మనం ఇతర వ్యక్తులనేం కాదు, మన వ్యక్తులే, మన భార్య, మన భర్త, కుటుంబంలోని వ్యక్తులు, మనం ఇష్టపడే వ్యక్తులు ఒకరికొకరు హత్తుకున్నప్పుడు ఆ హృదయాల యొక్క పరిష్వంగంలో ఆ భాషని మనం అర్థం చేసుకోగలిగితే గొప్ప ప్రేమ, గొప్ప ఆనందం. అలాగే ఇక్కడ ఒక భర్త ఒడిలో భార్య, భార్య ఒడిలో భర్త, అది ఆనందిస్తే తెలుస్తుంది, కానీ ఆనందించకపోతే మనం దూరంగా ఉన్నప్పుడు తెలిసేది కాదు. ఒడిలో చెలి మోహన రాగం, అదొక అద్భుతమైనటువంటి సంగీత కావ్యం. జీవితమే మధురానురాగం. అలా మనం ఒకరి పట్ల ఒకరం ప్రేమను కనపరుచుకున్నట్లయితే అది ఒక మధురమైనటువంటి అనురాగం. అయితే ఇక్కడ హీరో పరిస్థితి ఏంటి? ఆల్రెడీ పెళ్ళి పిల్లలు ఉన్నారు, కానీ ఇక్కడ సావిత్రి ఇతన్ని ఇష్టపడుతూ ఉంది. అలాంటప్పుడు అతని యొక్క మనస్సును ఆవిష్కరించేట్టు మళ్ళీ ఇక్కడ మనకి సముద్రాల గారు కొన్ని పంక్తులు రాశారు. పడిలేచే కడలి తరంగం. సముద్రంలో అలలు, సముద్రం ఎప్పుడూ గంభీరంగా నిశ్చలంగా ఉండదు కదా. పరిస్థితిని బట్టి తుఫాన్లు, వాయుగుండాలు వచ్చే సందర్భాలలో అలలు పైకి లేచి పడుతూ ఉంటాయి. వడిలో జడిసిన సారంగం. సారంగం, సారంగం అంటే ఇక్కడ జింకపిల్ల అని. ఒడిలో అంటే ఒడి, ఇక్కడ వడిలో అంటే వేగం అని. ఎందుకు వేగం జింకపిల్లకి? ఒక పులి గాండ్రించిన శబ్దం వినిండొచ్చు, ఏదో ఒక క్రూరమృగం అడుగుల చప్పుడు వినిండొచ్చు. జింకపిల్ల పరిగెత్తుంది కాబట్టి జడిసింది, భయపడి పరిగెత్తేటటువంటి జింకపిల్ల. సుడిగాలిలో ఎగిరే పతంగం. ఇక్కడ హీరో పరిస్థితి ఏంటంటే, తనేమీ అన్యాయం చేయాలని అనైతికమైన వ్యక్తి కాదు, కుటుంబాన్ని పోషించడం కోసం అబద్ధం చెప్పి వచ్చాడు. అనుకోకుండా వేరే బంధంలో చిక్కుకోవాల్సిన పరిస్థితి. మరి ఇప్పుడు ఏమవుతుంది నా పరిస్థితి, నేను ఎట్లా దీని నుంచి బయటపడాలి అనే అనుకోవటంలో నుంచి వచ్చినటువంటి మాట. సుడిగాలిలో ఎగిరే పతంగం. గాలిపటం సాధారణంగా మనం వదిలితే మనం ఎంత ఎత్తుకు కావాలో అంత ఎత్తుకు ఎగరేసుకుంటాం. కానీ సుడిగాలిలో ఒకసారి మన చేయి దాటిపోయిన పతంగం అది ఏమవుతుందో చెప్పలేం. అది అనుకున్న చోటికి ప్రశాంతంగా చేరచ్చు, లేదా ఒక కొమ్మలకు చిక్కుకొని మొత్తం ఛిద్రం అయిపోవచ్చు. కాబట్టి అది అర్థం కాని పరిస్థితి. అందుకు సుడిగాలిలో ఎగిరే పతంగం. జీవితమే ఒక నాటక రంగం. ఈ జీవితాన్ని నాటకరంగం, మనమంతా కూడా నటులం. మన పాత్రలు పోషించడానికి ఈ నేలపైకి వచ్చినటువంటి వాళ్ళం. కాబట్టి ఇక్కడ అతడు కూడా నటిస్తూ ఉన్నాడు. అందుకు జీవితమే ఒక నాటక రంగం అంటున్నాడు. వాస్తవానికి ఈ పాట మొదట వేరే పాట తీసుకెళ్ళాడంట డైరెక్టర్ దగ్గరికి, రామకృష్ణరావు గారి దగ్గరికి. ఆయన కాదు, నాకు మరో పాట తీసుకురమ్మంటే బయటికి వెళ్తున్నాడు. అది సాయంత్రం సమయం, ఎదురుగా సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు. ఆ సూర్యాస్తమయాన్ని చూస్తూనే సముద్రాల జూనియర్ గారికి 10 నిమిషాల్లో పాట పంక్తులన్నీ వచ్చేసాయి. మరుసటి రోజు 9 గంటలకే రావడం, స్టూడియోకి రావడం, ఘంటసాల మాస్టర్ గారికి పాట వినిపించడం, ఆయన 1 గంటకే ట్యూన్ కట్టేయడం, 10 గంటలకి దర్శకుడు ఓకే చెప్పడం, 11 గంటలకి పాట రికార్డింగ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయారట. అట్లా తక్కువ సమయంలోనే ఒక ఫిలాసఫీని అద్భుతంగా మేళవించినటువంటి పాట. చాలా 1950 నుంచి దాదాపు 1970 ఆ ప్రాంతం, ఒక 20-30 సంవత్సరాలు పిల్లలని పెద్దలని తేడా లేకుండా మైమరపించినటువంటి పాట ఇది. అంటే అందులో ఉండేటటువంటి ఆ ఫిలాసఫీ తెలియకపోయినా ఆ పాటలో ఒక గమ్మత్తు ఉంది. ఆ గమ్మత్తు మనల్ని అలరిస్తుంది మిత్రులారా. కాబట్టి ఆనందంగా జీవితంలో ఉండడం అనేది ఒక ముఖ్యమైన అంశం. ఆ ఆనందం అనేది సంఘటనల ద్వారానే కాదు, మనం ప్రకృతి నుంచి కూడా ఆనందాన్ని పొందే ప్రయత్నం చేస్తే అప్పుడు జీవితం నిజంగా బ్రహ్మానందంగా మారుతుంది. మిత్రులారా, మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. శుభం భూయాత్. హరి ఓం తత్సత్.